శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నని పంపటం జరిగింది. ఆ ప్రశ్న ఏకేశ్వరోపాసన అని చెబుతూ ఉంటారు. ఒకే దైవమును పూజించటం, ఒకే మార్గములో ఉండటం మంచిది అని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు మనకు ఉపయోగము తెలియజేయగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఏకేశ్వరోపాసన అంటే ఒకే దైవాన్ని పూజించటం. అసలు ఇప్పుడు మనం చెప్పుకునే శీర్షికలన్నీ ఒకవేళ మీరు వింటూ ఉంటే ఇక్కడ చెప్పబడిన సత్యం ఒకటే. సత్యం ఇప్పుడు ఒకటే ఉంటది, ఒకటే ఉంది, అది ఏకము. దాన్ని ఏకేశ్వరుడు అంటారా, అనేకేశ్వరుడు అంటారా, అది మీ ఇష్టం. అది భావనా సౌలభ్యం కొరకు, ఆరాధనా సౌలభ్యం కొరకు, అర్చనా సౌలభ్యం కొరకు, ఒక మాటలో చెప్పాలంటే సాధనా సౌలభ్యం కొరకు ఏకత్వమును అనేకత్వముగా భావించుకుంటూ ప్రాథమిక దశలో అనేకత్వము నుండి ఏకత్వము వైపుకు ప్రయాణించేటువంటి ప్రయాణము భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో సాగుతున్నది. అంటే అన్ని మార్గాలుగా అది తయారైంది. మత మార్గాలుగా, భక్తి మార్గాలుగా, దైవ మార్గాలుగా, అనేక రకాల మార్గాలుగా, అనేక మంది దేవుళ్ళు దేవతలుగా అది తయారవడానికి అసలు కారణం ఏంటి అంటే, ఏకత్వము సామాన్య స్థితిలో ఉన్నటువంటి, అంటే నేను ఈ శరీరం అని భావించుకుంటూ జీవిస్తున్నటువంటి సామాన్య మానవుడికి అర్థం కాకపోవటము వలన ఏకత్వం అర్థం కాలేదు. కానీ ఉన్నది ఏకత్వమే. ఆ ఏకత్వమును తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి అనేక మార్గములు, మతములు, అనేక మంది దేవుళ్ళు దేవతలు, అది అసలు విషయం. అది మళ్ళీ ఇందులో ఏకోశ్వరోపాసన మంచిది అంటే అది మానవుడు మళ్ళీ సౌలభ్యం కోసం పెట్టుకుంది. అంటే అనేక మంది దేవుళ్ళు దేవతలు ఇలా ఉన్నారు, అటువైపు నువ్వు సాగుతున్నావు అంటే ఇక్కడ దేవుళ్ళు దేవతలు మతములు మార్గములు అన్నప్పుడు మీరు ఒకసారి గమనించండి. ప్రతి మతమునకు, అంటే ప్రతి ఒక్క మతమునకు లేదా ప్రతి ఒక్క దేవునకు ఒక ఆకృతి ఉంటుంది, అంటే ఒక రూపం ఉంటుంది. వేరు రూపాలంటే వేరే దేవుళ్ళు వీళ్ళు వేరే రూపాల్లో ఉంటారు. అలా ఒక మతమునకు గాని ఒక దేవుడికి గాని, అంటే ఒక మతానికి దేవుడు ఆధారమై ఉంటాడు. వాళ్ళు ఒక రూపాన్ని పెట్టుకుంటారు. అది మనిషి రూపం అవ్వచ్చు, పురుష రూపం అవ్వచ్చు, స్త్రీ రూపం అవ్వచ్చు, వెలుగు రూపం అవ్వచ్చు, కాంతి రూపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకని భావన అది. అలా ఆకార మతాలు ఉన్నాయి, నిరాకార మతాలు ఉన్నాయి. అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ అనేక మతాలు అనేటప్పుడు గమనించినప్పుడు ఒక్కదాన్ని తీసుకున్నాం. ఒక మతము ఇంకొక మతముతో విభేదిస్తూ ఉంటుంది. ఒక రూపమున్న దేవుడు ఇంకొక రూపదేవుడితో విభేదిస్తూ ఉంటాడు. రూపాలు వేరువేరుగా ఉంటాయి. ఈ దేవుడికి చెప్పబడినటువంటి గుణములు, స్వభావములు, ఈయన స్వరూప స్వభావములు, ఈ దేవుడి ప్రవర్తన, ఈ దేవుడి లక్షణములు, ఈ దేవుడి యొక్క రక్షణా విధానములు అన్ని వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ దేవుడికి సంబంధించిన అర్చనా విధానములు, ప్రార్థనా విధానములు, అంటే ఈ మతములకు సంబంధించిన ప్రార్థనా విధానములు, అర్చనా విధానములు, ఆరాధనా విధానములు, ఆచార సాంప్రదాయములు, పద్ధతులు, ఈ దేవుడికి సంబంధించిన రంగులు, అంటే ఈ దేవుడికి సంబంధించినటువంటి భక్తులు ధరించేటువంటి రంగురంగుల వస్త్రములు, లేదా అనేక రకముల బొట్లు, వాళ్ళు పెట్టుకునే బొట్లు నిలువో, అడ్డమో, పొడుగో, గుండ్రమో, రకరకములుగా ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. అంటే విభిన్నతగా తయారు చేసుకున్నారు. అనేకము అనేది ఎక్కడొచ్చిందంటే విభిన్నతగా. ఇప్పుడు మానవ జాతి ఉంది. మానవ జాతిగా మనందరం మనుషులమే. ఇందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అంతే. రెండు రకాలే ఉన్నాయి. కానీ అసలు ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు. ఇద్దరు పురుషులు ఒకలా ఉండరు, ఇద్దరు స్త్రీలు ఒకలా ఉండరు, ఇద్దరు మగపిల్లలు ఒకలా ఉండరు, ఇద్దరు ఆడపిల్లలు ఒకలా ఉండరు. ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. కానీ అది జాతిగా మానవ జాతి. ఎందుకని అవయవములు ఒకేలా ఉంటాయి, శరీరం ఒకేలా ఉంటుంది,
శరీర అవయవములన్నీ ఒకేలా ఉంటాయి, పుట్టుట పెరుగుట చనిపోవటం అంతా ఒకలానే ఉంటుంది. కానీ రూపురేఖలు మారిపోతాయి, గుణములు స్వభావములు మారిపోతాయి, మానసిక స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి అందరూ ఏ ఇద్దరు ఒకలా ఆలోచించరు, ఏ ఇద్దరు ఒకలా ఉండరు. అంటే రూపాలలో ఒకలా ఉండరు, గొంతులు ఒకలా ఉండరు, అంటే శబ్దాలలో ఒకలా ఉండరు, రూపురేఖలు ఒకలా ఉండవు, ప్రవర్తన ఒకలా ఉండదు, భాషా తీరుతెన్నులు మాట్లాడేటువంటి విధానములు మారిపోతాయి, స్వరములు మారిపోతాయి, ఉచ్చారణలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, అభిప్రాయములు మారిపోతాయి. అసలు మొత్తంగా ఇద్దరు ఒకలా ఉండరు. ఏమిటిది? ఇదే విభిన్నత, ఇదే విభేదత. కానీ జాతిపరంగా మనుషులంతా ఒకటే, ఏం మార్పు ఏం లేదు. పుట్టే విధానం అంతే, చచ్చే విధానం అంతే, తినే విధానం అంతే, తాగే విధానం అంతే, పెరిగే విధానం అంతే. అలా జాతిపరంగా అది మొత్తం ఒకటే, కానీ ఇండివిజువల్గా వేరు వేరు. అలాగే మొత్తంగా సృష్టిపరంగా చూస్తే శక్తిగా అది ఒకటే, ఏకము. కానీ సృష్టిగా అది అనేకంగా కనబడతా ఉంటుంది, మనుషులుగా, చెట్లుగా, జంతువులుగా, అనేక రకాలైన గ్రహగోళ నక్షత్రములుగా. కానీ శక్తిగా అది ఒకటే. ఇక్కడ ఉన్నది ఏకశక్తే. అయితే మనకి సృష్టి తెలుసు, శక్తి తెలియదు. ఇప్పుడు సృష్టి తెలుసు, శక్తి తెలియదు, మరి ఎలా? ఏం చేయాలి నేను? అప్పుడు శక్తిని తెలుసుకోవడానికి శక్తిని సృష్టిలా నేను భావన చేసుకున్నా. అంటే దేవుణ్ణి మనిషిలా భావన చేసుకున్నా, నాకు తెలిసిన విధానములలో భావన చేసుకున్నా. దేవుడని పేరు పెట్టుకున్నా. దేనికి? శక్తికి, విశ్వశక్తికి, సృష్టి శక్తికి, ప్రకృతి శక్తికి, ఆత్మశక్తికి, బ్రహ్మము అని పిలువబడేటువంటి శక్తికి, నాలోని ప్రాణశక్తికి, సమస్తములోని ప్రాణశక్తికి. కాబట్టి ఉన్నది ఒకటే. అసలు ఆ ఒకదాన్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక విధానములు, మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు. ఇక్కడ అనేకము అన్నప్పుడు విభిన్నమైపోద్ది. ఈ దేవుడికి ఆ దేవుడికి సంబంధం ఉండదు. రూపురేఖలు ఉండవు, మనుషుల్లోనే విభేదాలు ఎలా ఉన్నాయి అలాగే. దేంట్లోనూ కలవదు అసలు. ఒక మతం ఇంకో మతంలో కలవదు. అభిప్రాయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పేర్లు, మొత్తం రూపులు, రేఖలు అన్ని వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ వెళుతున్నప్పుడు, అందుకు కదా అసలు ఇవన్నీ ఏర్పాటు చేయబడినాయి. మతములు, మార్గములు, విధానములు, అనేకత్వము ఎందుకు ఏర్పాటు చేయబడింది? ఏకత్వ దైవశక్తిని తెలుసుకోవడానికి. దేవుణ్ణి కాదు, దైవశక్తి. అయితే ఆ శక్తిని తెలుసుకోవడానికి ముందు దేవుణ్ణి ఆలంబనగా పెట్టుకున్నాం. అది మనం సృష్టించుకున్న ఆలంబన, అది ఒక మతం సృష్టించింది. ఇప్పుడు ఆ దేవుణ్ణి అనుసరిస్తూ, ఆ రూపాన్ని అనుసరిస్తూ, ఆ దేవుడికి సంబంధించిన గుణాలు, స్వభావాలు, రక్షణలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ దేవుడికి సంబంధించిన రంగుల బట్టలు, బొట్లు, విధానాలు, మొత్తం ఏదుంటే వాటిని అనుసరిస్తూ సాగుతున్నప్పుడు, ఇంకో దేవుడు ఇంకో విధానంలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషి ఇన్ని విధానములను ఒకేసారి ఆచరించడం కుదురుతుందా? ఇప్పుడు ఈ దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎర్ర బట్టలు కట్టుకోమన్నారు, ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళు పసుపు బట్టలు కట్టుకోమన్నారు, ఇంకో దేవుడికి సంబంధించిన వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకోమన్నారు, ఇంకో దేవుడికి సంబంధించిన వాళ్ళు జుట్టు పెంచమన్నారు, ఇంకో దేవుడికి సంబంధించిన వాళ్ళు గుండు కొట్టించామన్నారు, ఇంకో దేవుడికి సంబంధించిన వాళ్ళు నిలువబొట్టు పెట్టమన్నారు, ఇంకో దేవుడికి సంబంధించిన వాళ్ళు అడ్డబొట్టు పెట్టమన్నారు. అసలు ఒక దేవుడికి సంబంధించిన వాళ్ళు బొట్టే పెట్టకూడదు, మహాపాపం అన్నారు. ఇంకో దేవుడికి సంబంధించిన వాళ్ళు గుండ్రటి బొట్టు పెట్టమన్నారు. మళ్ళీ ఆ బొట్టులో ఎరుపు, తెలుపు, నలుపు రకరకాల రంగులు వచ్చినాయి. అప్పుడు మీరు దేనిని ఆచరించగలుగుతారు అన్నప్పుడు ప్రాథమిక స్థాయిలో ఆచరించడం ఒకటే కుదురుతుంది. అనేకాలు ఉన్నాయి. ఇప్పుడు 100 స్కూల్స్ ఉన్నాయి. 100 స్కూల్స్ మంచిగా 100 స్కూల్స్లోనూ విద్యలే చెబుతారు. 1000 స్కూల్స్ ఉన్నాయి, 1000 స్కూల్స్ మంచిగా 1000 స్కూల్లో విద్యలే చెబుతారు. 1,000,000 స్కూల్స్ ఉన్నాయి, 1,000,000 స్కూల్స్ మంచిగా 1,000,000 స్కూల్స్లో విద్యలే చెబుతారు. అలాగే అనేక మతాలు, అనేక మంది దేవుళ్ళు, అనేక విధానాలు అన్ని మంచిగా నిన్ను ఆనందాత్మ శక్తి వరకు తీసుకెళ్తాయి, దైవశక్తి వరకు తీసుకెళ్తాయి. కానీ ప్రాథమికముగా ఇప్పుడు నువ్వు ఏదో ఒక రంగు బట్ట కట్టుకోవాలి, ఒక రకం బొట్టు పెట్టుకోవాలి, ఒక రకం జుట్టు పెంచుతావు, గుండు కొట్టిచ్చేస్తావు, ఏదో ఒక రకం చేయగలుగుతావు. నువ్వు ఎవరైనా ఒక రకం చేయగలుగుతాం. అప్పుడు మరి అనేక రకాలలోకి వెళితే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఎరుపు రంగు కట్టుకోమన్నారు, వాళ్ళు పసుపు రంగు కట్టుకోమన్నారు, వాళ్ళు తెలుపు రంగు కట్టుకోమన్నారు. 3 ఎలా కట్టుకోగలను? ఒకళ్ళు జుట్టు పెంచమన్నారు, ఒకళ్ళు జుట్టు తీసేయమన్నారు, ఒకళ్ళు నిలువు బొట్టు పెట్టమన్నారు, ఒకళ్ళు అడ్డబొట్టు పెట్టమన్నారు, ఒకళ్ళు గుండ్రట్టు బొట్టు పెట్టమన్నారు,
ఇంకొకళ్ళు ఎరుపు రంగు బొట్టు పెట్టమన్నారు, ఇంకోళ్ళు తెలుపు రంగు బొట్టు పెట్టమన్నారు, ఇంకోళ్ళు చందనం రంగు బొట్టు పెట్టమన్నారు, ఇంకోళ్ళు అసలు బొట్టే తీసేయమన్నారు. అప్పుడు నేను ఎలా వీటిని ఆచరించగలను? అప్పుడు నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది కరెక్టు, వీటన్నింటిలో అసలు ఏది కరెక్టు, ఏది సత్యము, ఏది అసత్యము అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది ఎప్పుడు ముందే చెప్పాను, ప్రాథమికముగా మొట్టమొదటి స్థితిలో. ఇప్పుడు స్కూల్స్ ఎన్ని ఉన్నా మనకు అందుబాటులో ఉన్న స్కూల్లో మనం జాయిన్ అవుతాం అంతే. అంటే మన తాహతో మనకు అందుబాటు అంటే ఏంటి, మనకి డబ్బు కట్టగలిగి ఫీజు కట్టగలిగి ఉండాలి, మనకున్న పరిస్థితులకు తగ్గట్టుగా జాయిన్ అవుతాం. ఇప్పుడు ఈ స్కూల్లో మనం జాయిన్ అయ్యాం కదా, మిగిలిన స్కూల్స్ అన్ని తప్ప కాదు. అన్ని స్కూల్స్లోనూ విద్యార్థులే ఉంటారు, అన్ని స్కూల్స్ విద్యార్థులకు చదివే చెబుతాయి. అలాగే అన్ని మతములు, అన్ని మార్గములు, అందరు దేవుళ్ళు, అందరు పద్ధతులు, మొత్తం ఎన్ని రకాల వైరుధ్యాలతో సాగిన, విరోధాలతో సాగిన, విభేదాలతో సాగిన, అంతిమముగా అవి దేవుడు శక్తి స్వరూపుడు అని చెబుతాయి. ఈ విషయం మాత్రం మర్చిపోబాకండి. అంతిమముగా దేవుడికి మానవ రూపం కల్పించబడిన, స్త్రీ పురుష రూపాలు కల్పించబడిన, అంతిమంగా దేవుడు లేక దేవత యొక్క స్వరూపము శక్తి అని చెబుతాయి. మీరు చూసుకోండి, దేవుడు శక్తి స్వరూపుడు, దేవత శక్తి స్వరూపురాలు. అందుకే మన మానవ నేత్రములకు కనపడరు అని అంతిమంగా అదే చెబుతారు. రూపాలు పెడతారు, ఆలంబన కోసం మూర్తులు పెడతారు, లేదా ఫోటోలు పెడతారు, లేదా ప్రార్థనాలయాలు కట్టుకొని నిరాకార దేవుణ్ణి పూజించే వాళ్ళు కూడా ప్రార్థనాలయం కట్టుకుంటారు. నిరాకారంగా ఇక్కడ మూర్తి పెట్టకుండా ఊహించుకొని పూజించుకుంటూ ఉంటారు. ఏదో ఒక తిరుగుతారు, అక్కడ ఏదో ఒక గోడను దేన్ని ఆలంబనగా పెట్టుకుంటారు, అది శక్తిని ఆరాధిస్తారు. మొత్తంగా దేవుడు శక్తి స్వరూపుడు అని అయితే అందరూ చెబుతారు. రూపం ఉన్నా రూపం లేకపోయినా, స్త్రీ దేవతైనా పురుష దేవుడైనా దేవుడు శక్తి స్వరూపుడు అనే విషయం అయితే చెబుతారు. కానీ ప్రాథమికంగా దేవుణ్ణి అనుసరించి, ఆ మతాన్ని అనుసరించి, ఆ దేవతను అనుసరించి సాగాలనుకునే వాళ్ళకి ఇప్పుడు దేవుళ్ళు దేవతల విధానాల్లో తేడాలు వచ్చేసినాయిగా. ఆ తేడాలు ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగు పెట్టుకున్నారు. ఓ దేవుడికి ఓ రంగు, ఓ దేవుడికి ఓ టైప్ ఆఫ్ బొట్టు, ఓ దేవుడికి ఓ టైప్ ఆఫ్ బట్టలు, ఓ దేవుడికి ఓ రోజులు కూడా పెట్టుకున్నారు. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు. ఇప్పుడు నువ్వు ఏ దేవుడినైనా పూజించాలనుకున్నప్పుడు అనేక మందికి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏం చేయాలో తెలియదుగా నీకు, అసలు ఏ బట్టలు కట్టుకోవాలో తెలీదు, ఏ రకం బొట్టు పెట్టుకోవాలో తెలీదు, ఏ రకమైన ఆచార వ్యవహారాలు పాటించాలో తెలీదు, ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలో తెలీదు, ఏ రకమైన అర్చనలు పూజలు ఏ విధంగా చేయాలో తెలియదు. ఎందుకని అందరి బోల్డ్ రకాలు ఉన్నాయి. వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయరు, వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయరు, మార్చి చేస్తారు. అసలు వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయకూడదు అనే విధానంలో మతాలు ఉంటాయి. ఒక మతం ఒక రంగును పెట్టుకుంది అనుకోండి, మిగిలిన రంగు నాది కాదు, అసలు సంబంధం లేదని ద్వేషిస్తుంది, ఆ రంగులు నిజం కాదంటది. కొన్ని మతాలు అయితే అసలు దారుణాతి దారుణంగా ఇతర దేవుళ్ళే లేరు, మా ఒక్క దేవుడే కరెక్ట్ అని ప్రచారం చేస్తుంటారు. ఇందులో ప్రాథమిక దశలో అసలు దేవుడు అంటే తెలియని, దైవత్వం అంటే తెలియని ప్రాథమిక స్థితిలో ఉన్న మనుషులు ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉంటే అసలు వాళ్ళు ఏ రకాన్ని అనుసరించగలుగుతారు? ఏది నిజం ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియదు. చాలా సింపుల్. ఎలా తెలుస్తుంది కాదు, ఎవరికి తెలియదు, తెలుసుకునే అవకాశం లేదు. అలా అంటే ఇప్పుడు అన్ని తప్పేనా? కాదు, అన్ని రైటే. ఎలా రైటు? అన్ని దేవుడు శక్తి స్వరూపుడు అని చెబుతారు, దేవత శక్తి స్వరూపురాలు అని చెబుతారు. నిరాకారాన్ని పూజించే వాళ్ళు కూడా ఆ వెలుగో, ఆ కాంతో, ఆ జ్యోతో అది శక్తి స్వరూపం అని చెబుతారు. శక్తి అనే విషయంలో ఎవరు కాంట్రవర్సీకి రాట్లా. రూపం ఉన్నోళ్ళైనా రూపం లేనోళ్ళైనా, స్త్రీ దేవత అయినా పురుష దేవుడైనా శక్తి స్వరూపుడు అని చెబుతారు. మనకు అర్థం అవడానికి రూపాల ఆలంబనలు. అందుకని ప్రాథమిక దశలో నువ్వు ఏ విధానంలోనైనా నీకు నచ్చిన ఒక్క విధానంలో వెళ్ళు అని చెప్పారు. ఎందుకని? అది ప్రాథమిక దశలో నీకు మేధాశక్తి లేనప్పుడు, నువ్వు కన్ఫ్యూజన్ అవుతున్నప్పుడు. అసలు కన్ఫ్యూజనే లేదండి, దేవుళ్ళు ఎవరైనా ఒకటేనండి, ఎన్ని రూపాయలు ఆలంబన కోసం పెట్టుకున్నామండి, మతాలన్నీ స్కూల్స్ లాంటి ఆలంబన కోసం వచ్చినాయండి, ఈ మతాలు దేవుళ్ళు ఊరికిన విషయాలు చెబుతారండి, మొత్తంగా దైవశక్తి ఒకటేనండి, ఎవరిని పూజించినా
అది ఆ భగవంతుడికే చెందుతుందండి అని చెప్పేటువంటి విధానాలు వచ్చినాయి. సర్వదేవ నమస్కారం కేశవం బ్రతికిచ్చతి అన్నాడు ఆయన ఒక ఆయన. ఎవరికి నమస్కరించినా అది కేశవుడికే చెందుతుంది అని. మళ్ళీ ఆ కేశవుడు ఎవరు అంటే నీకు నచ్చిన దేవుణ్ణి పెట్టుకో, అక్కడ లేదు శక్తిని పెట్టుకో. ఎవరికి నమస్కరించినా ఒకటే, ఉన్న దేవుడు ఒక్కడే, ఉన్న దేవశక్తి ఒక్కటే. దీన్నే మహాత్ములు మళ్ళీ అక్కడ కేశవం అని కూడా తీసేసి మళ్ళీ కేశవుడు అంటే నువ్వు ఇంకోటి పెట్టుకొని ఇంకోటి అంటావని ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. సత్యము ఒకటే, విప్రులు అంటే పండితులు దాన్ని తెలుసుకున్న వాళ్ళు, జ్ఞానులు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ సత్యమును గ్రహించిన వాళ్ళు, అర్థం చేసుకోవలసిన వాళ్ళ కోసం, సామాన్యుల కోసం, వాళ్ళకి అర్థం అవటం కోసం దానిని అనేకముగా అనేక రకములుగా చెబుతారు. అనేక రకములుగా ఏంటంటే ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెబుతారు. కానీ సత్యం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఎన్ని మహాత్ములు చెప్పినవే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నారు. అక్కడ ఉన్నది ఒకటే, రెండవది లేదు అసలని. అద్వైతం అంటారు, అంటే ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు అనేది లేదు అసలు, ఉన్నదంతా ఒకటే. ఉన్నదంతా ఒకటే. మరి నాకు అనేకంగా కనపడుతుంది కదండి, అనేకంగా కనపడుతున్న దానికి మూలముగా ఉన్నది ఒకటే, అదే నీకు అనేకంగా కనపడుతుంది. ఇప్పుడు చెట్టు ఒకటే, దానికి వేళ్ళు ఉన్నాయి, కాండం ఉంది, అనేక కొమ్మలు ఉన్నాయి, కొమ్మలకు అనేక ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, విశాలమైన చెట్టు. కానీ మొత్తంగా అది ఒకటే కదా, ఎక్కడన్నా విడిపోయింది అసలు అది. ఇప్పుడు వేళ్ళు ఎక్కడ ఉన్నాయి, కాండానికి ఉన్నాయి. ఆ వేళ్ల నుంచి సారం తీసుకొని కాండము ద్వారా, కాండం బతుకుతూ ఆ కాండము ద్వారా కొమ్మలకు వెళ్తున్నాయి. కొమ్మలన్నీ ఏంటి, ఏకంగా ఉంటే కాండం అన్నాం, అనేకంగా అటు ఇటు వ్యాపించుంటే కొమ్మలు అన్నాం. కొమ్మలు కాండం ఒకటే. ఆ కొమ్మలకే ఆకులు వస్తున్నాయి, ఆకులు చెట్టు లక్షణం, కొమ్మల ఆకులు ఒకటే. వాటికే పువ్వులు వస్తున్నాయి, చెట్టు కొమ్మలు పువ్వులు ఒకటే, అవి విడివిడిగా లేవు. అలాంటికే కాయలు వస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి, ఆ కాయలే పళ్ళు అవుతున్నాయి. కాబట్టి వేళ్ళు, కాండము, కొమ్మలు, చెట్టు, మొత్తంగా ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ కలిపితే చెట్టు. అది ఒకటే, అనేకంగా అనిపిస్తున్నది. అలాగే సృష్టి మనకి అనేకంగా అనిపిస్తున్నది. శక్తి ఒకటే, అదే మనుషులుగా అనిపిస్తుంది, జంతువులుగా అనిపిస్తుంది, చెట్లు, చేమలు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు, ఆకాశము ఇలా అనిపిస్తున్నది. కానీ మొత్తంగా అది ఒకటే. ఒక చెట్టులో అనేక భాగాలు ఎలాగ మనకి ఏకముగా ఉన్న అనేకముగా అనిపిస్తూ పేర్లు పెట్టుకున్నాము, కానీ మొత్తంగా చెట్టు. అలాగే మొత్తము ఈ విశ్వశక్తి ఒకటే. ఇదంతా కలిపితే విశ్వము, అది ఎక్కడ విడిపోలేదు. కానీ విశ్వములో మనకి విడివిడిగా మనం భావించుకుంటున్నాం, చెట్టును భావించుకున్నట్టు. కాబట్టి ప్రాథమిక స్థితిలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఏదో ఒక మార్గంలో ముందెళ్ళి అసలు ఆ దేవుడు ఎవరో అని, ఆ దేవుడు శక్తి అని తెలుసుకునే వరకు ఒక విధానంలో సాగన్నారు. ఎవరికి ఇది కేవలం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకే. కన్ఫ్యూజన్ లేకుండా ప్రాథమిక దశలో ఏమీ అర్థం కాకుండా గజిబిజి గందరగోళాలకు లోనవ్వకుండా ఉండటం కోసం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే చెప్పారు. అది మిగిలిన వాళ్ళందరికీ మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా మీ భక్తిని పెంచుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మూలతత్వం నువ్వు ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఎంతమంది గురువులు, ఎంతమంది మహాత్ములు, ఎన్ని రకాల గ్రంథాలు చదివావు అనేది విషయం కాదు. అది ఏకశక్తి అని తెలుసుకునే వరకు ప్రయాణిస్తూనే ఉండండి. ఈ దేవుడు అదే శక్తి, ఆ దేవుడు అదే శక్తి, ఈ దేవత అదే శక్తి, ఆ దేవత అదే శక్తి. అన్ని గ్రంథాలలో ఉన్న సారం ఒకటే, నిన్ను మంచిగా బతకమని చెబుతుంది. ఇది అర్థం అవ్వాలంటే నువ్వు అసలు అందరి దేవుళ్ళని చూడు, అందరి దేవతల్ని చూడు, వాళ్ళు ఏం చెబుతున్నారు విను. అందరి దేవుళ్ళు, దేవతలు, వాళ్ళ లక్షణాలు, గుణాలు, పై మెరుగులు చూడకు, లోతుకెళ్ళు, వాళ్ళ స్వరూప స్వభావాలను చూడు. వాళ్ళు పైన పెట్టుకున్న బట్టల రంగులు, బొట్లు, విధానాలు అవి చూడకో. జుట్లు పెంచటాలు, జుట్లు తీసేయటాలు పై చూడకో. పైన ఆహార అంటే రూపురేఖలు చూడకో. మొత్తం లోన సారం చూడు, అంతరంగ సారం చూడు, బోధల సారం చూడు, జ్ఞాన సారం చూడు.
ఇప్పుడు బోధలు కూడా వేరు వేరుగా ఉండొచ్చు. వాటి సారం చూడు, పిండి పిప్పి చేసేదాన్ని సారం ఏంటి చూడు, చూస్తే మొత్తంగా దేవుడు శక్తి స్వరూపుడు, దేవుడు ఒక్కడే అని వస్తుంది. ఎవరికోళ్ళు ప్రతి దేవుడు ఒక్కడే ఏం చెబుతా ఆ దేవుడు మా దేవుడు అంటారు. అంటే వాళ్ళు సారం పిండలేదు, అది బట్టుకు ఎలాడుతున్నారు అంతే. సారం పిండితే దేవుళ్ళందరూ కలిసిపోయారు. ఇప్పుడు అనేక చెరుకు గేడలు ఉన్నాయి, అనేక చెరుకు గేడల్ని ఆ చెరుకు మిషన్లో పెట్టేస్తే మొత్తం రసం అంతా ఒకటే. చెరుకు గెడలుగా ఉన్నప్పుడు అది వేరువేరుగా ఉంటుంది, రసం చేస్తూ ఉంటే మొత్తం రసం కలిసిపోతూ ఉంటుంది. చెరుకు గెడలుగా ఉంటే అది వేరువేరుగా ఉంటుంది. అలాగే దేవుళ్ళు దేవతలందరూ రూపములుగా చెరుకు గెడలుగా ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటారు. అందులో సారాన్ని లాక్కో, జ్ఞాన సారాన్ని, అదంతా చెరుకు రసంలా ఏకమైపోతూ ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఎంత రసమైనది, 10 చెరుకుగళ్ళు, 20 చెరుకుగళ్ళు, 100 చెరుకుగళ్ళు, 2000 చెరుకుగళ్ళు, 2 లక్షల చెరుకుగళ్ళు, 2 కోట్ల చెరుకు గడలో తీసుకెళ్ళి మొత్తం తోడపోసే రసం కలిసిపోద్దండి. మొత్తం దాని టేస్ట్ అన్నీ ఒకలానే ఉంటాయి, అది ఎక్కడ విడదీయటం కుదరదు. కానీ చెరుకు గెడలుగా అది వేరువేరుగా ఉంటుంది. మతములు అలా ఉంటాయి, దేవుళ్ళు దేవతలు అలా ఉంటాయి, జ్ఞాన గ్రంథాలు అలా ఉంటాయి, బోధలు అలా ఉంటాయి, ఆచార వ్యవహార సాంప్రదాయములు పద్ధతులు అలా ఉంటాయి. ఇవన్నీ పైన ఆహార విహారములు. ఆహార్యము అంటే రూపురేఖలు పైన రూపురేఖలు అలా ఉంటాయి. కానీ నువ్వు దాంట్లో సారాన్ని లాక్కోవాలి. ఆ సారం నీకు అర్థమయ్యే వరకు ఏదో ఒక దేవుణ్ణి పట్టుకొని వెళ్ళు. ఆ దేవుడు యొక్క సారం తెలుసుకో, కొంచెం లోతుకెళ్ళి తెలుసుకుంటే శక్తి అని తెలుస్తుంది. అప్పుడు అందరూ దేవుళ్ళ దగ్గరికి నువ్వు ఏదైనా వెళ్ళొచ్చు. అది శక్తి అయినప్పుడు నిన్న శక్తిని చేరటానికి ఏర్పాటు చేయబడిన రూపములైనప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లమే లేదు. చెరుకుగడలు ఎన్ని నువ్వు పిప్పి చేసేసిన రసం అయితే కలిసిపోతా ఉంటుంది. అలా ఎన్ని మతములు వచ్చినా, ఎన్ని మార్గములు వచ్చినా, ఎన్ని విధానములు వచ్చినా, ఎన్ని పద్ధతులు వచ్చినా, ఎన్ని రకాలైన అది ఏకశక్తి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది ఒకటే ఒకటి, దాని పేరు ఆత్మశక్తి అని పేరు పెట్టారు ఆధ్యాత్మికతలో. సైన్స్లో దాన్ని శక్తి అన్నారు. ఈ సృష్టి మొత్తమునకు మూలము శక్తి మాత్రమే అని సైన్స్ చెప్పింది. దాన్ని ఆధ్యాత్మికలో ఆత్మశక్తి అన్నారు. అర్థం అవడానికి దేవుళ్ళుగా దేవతలుగా మనుషులు చేసిన సృష్టిది. ఏకేశ్వరోపాసన అని మనుషులు చెబుతున్నారు. అనేకేశ్వరుల ఉపాసన, అనేక దేవుళ్ళ దేవతల ఉపాసన, అదే మనుషులే చెబుతున్నారు. మొత్తం శక్తి అయినప్పుడు చెరుకు గెడలుగా నువ్వు ఎన్ని పెట్టుకుంటే ఏమైంది, నీకు చెరుకు రసం ఏకమే. చెరుకు గెడలు నీకు విడివిడిగా ఎన్నైనా కనబడవచ్చు, చెరుకు రసం ఏకమే. నువ్వు దాంట్లో రసాన్నే తీసుకోవాలి. గెడలు నీకేం ఉపయోగం, చెరుకు గెడలు పట్టుకు తిరిగితే ఏం ఉపయోగం? అటు కొడుకు తింటే పోనీ, మిషన్లో కూడా పెట్టబాక, కొడుకు తిని ఏం తింటావు, రసం పీల్చుకొని పిప్పి వదిలేస్తావు. అలా ప్రతి దాంట్లోని సారము తీసుకో. అప్పటి వరకు నీకు అర్థం అవ్వకపోతే గజిబిజిగా ఉంటే, గందరగోళంగా ఉంటే, ఏ రంగు బట్టలు కట్టుకోవాలి, ఏ రకం బొట్లు పెట్టుకోవాలి, ఏ రకం ప్రార్థనలు చేయాలి, ఏ రకం ప్రేయర్స్ చేయాలి, ఏ రకం ఆచార సాంప్రదాయాలు చేయాలి, ఏ రకంగా ఈ భగవంతుడిని ఆరాధించాలి, అర్చించాలి, పూజించాలని కన్ఫ్యూజన్లో అనేకత్వాన్ని చూసి కన్ఫ్యూజన్కు లోనవ్వకుండా ఏదో ఒకటి పట్టుకుంటే మనిషి ఒకటే చేయగలడు శరీరంతో. కనుక అలా పట్టుకొని చేసుకుంటూ వెళ్ళి భావనాత్మకత పెరిగినాక, భావం పెంచుకున్నాక, నువ్వు పూజించుకుంటూ వెళ్ళిన దేవుడు లేక దేవతో శక్తి స్వరూపులని నీకు అర్థమైపోయినాక, అంతటా ఉన్నది అదే శక్తి అని నీకే అర్థమవుతుంది. అప్పుడు ఏకేశ్వరోపాసన ఏకాత్మ భావన కింద మారిపోద్ది, ఏకశక్తి భావన కింద మారిపోద్ది. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. కాబట్టి ప్రారంభంలో ఇది చాలా మందికి అవసరమైందే. ప్రారంభంలో ఏదో ఒక దాన్ని పట్టుకెళ్ళాలి. నువ్వు అనేకాన్ని పట్టుకొని ఎలా వెళ్ళగలుగుతావు, వెళ్ళలేవుగా. కానీ అలా వెళ్ళినాక, ఆ ప్రారంభంలో అలా వెళ్ళి ఆ దేవుడి వరకు చేరుకొని నీలో గాఢత పెరిగి నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టినాక, ఆ దేవుడు లేక దేవత శక్తి స్వరూపులు అని నీకు అర్థమైనాక, అప్పుడు శక్తి సర్వత్రా ఉన్న శక్తి ఒకటే. ఆ సర్వవ్యాపకంగా ఉన్న శక్తి ఒకటే అని నీకు తెలిసినాక, అప్పుడు అందరు దేవుళ్ళు, అందరు దేవతలు ఒకటే, అన్ని మతములు ఒకటే, స్కూల్స్ లాంటిది అని తెలుసుకుంటావు. అది కూడా అయిపోయినాక, అది కూడా అయిపోయింది అంటే
అంటే దేవుళ్ళందరూ ఒకటే ఊరిన రూపాలు పెట్టుకున్నాం కానీ దైవశక్తి ఒకటే. అది కూడా అయిపోయినాక ఇప్పుడు దైవశక్తి ఒకటే, ఓకే బాగానే ఉంది, కానీ పూజించే నేనెవరు? దైవశక్తి వేరుగా ఉందా, నేను వేరుగా ఉన్నానా? సృష్టి అంతా వేరుగా ఉందా? ఈ మనుషులు వేరు, జంతువులు వేరు, చెట్లు వేరు, పొట్లు వేరు, సృష్టి వేరు. వీటన్నిటికీ భిన్నంగా దేవుడు ఎక్కడైనా కూర్చున్నాడా? కూర్చొని ఇదంతా పరిపాలిస్తున్నాడా? మళ్ళీ ఆ జ్ఞానం వైపు మళ్ళుతాం. ఇది పూర్తి అవలా. దేవుడు శక్తి స్వరూపుడు. ముందు ఒక దేవుడితో మొదలుపెట్టావు, ఒక మతంలో మొదలుపెట్టావు, ఒక విధానంలో వెళ్ళాక దేవుడు దేవత శక్తి స్వరూపులని తెలుసుకున్నాం. ఏకోస్వరూపాసనది తెలుసుకున్నాక ఎప్పుడైతే శక్తి అని తెలుసుకున్నావో అందరి దేవుళ్ళు అందరి దేవతలు ఒకటేలా శక్తి స్వరూపులే. ఇదంతా అర్చనా సౌలభ్యం కోసం, సాధనా సౌలభ్యం కోసం పెట్టుకున్నాం, అర్థమైపోయింది. ఇప్పుడు అందరూ ఒకటే అయినప్పుడు ఓకే అంత బాగానే ఉంది, దేవశక్తి నాకు అర్థమైంది. మరి సృష్టి ఏంటి? ఇప్పుడు దేవుడు విడిగా ఎక్కడ కూర్చొని శక్తి స్వరూపంలో ఉండి ఈ సృష్టిని నడుపుతున్నాడా? ఇదంతా వేరువేరా అంటే మళ్ళీ అక్కడ ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు వస్తుంది. అక్కడ వచ్చినాక శక్తి ఎప్పుడైతే దేవుడు శక్తి స్వరూపుడో ఆ శక్తి తత్వమే మొత్తం విశ్వవ్యాపకంగా ఉన్నది అని ఆత్మజ్ఞాన చదువు చెబుతుంది. సర్వం ఆత్మమయం జగత్. ఈ జగత్తంతా సర్వం ఆత్మమయమే. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మము అన్న ఆత్మ అన్న ఒకటే. మొత్తం ఇదంతా బ్రహ్మముమయమే, ఆ శక్తిమయమే. ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు, నీ సందేహాలన్నీ తీర్చుకుంటూ వస్తారు. అలా అనేక వేల గ్రంథాలు ఉన్నాయి మహాత్ములు రచించినవి. మళ్ళీ అవన్నీ చూసినాక ఏ శక్తి అయితే నేను దేవుడని తెలుసుకున్నానో, దేవుడు శక్తి స్వరూపుడని తెలుసుకున్నానో, ఆ శక్తి నాకు భిన్నమైనది కాదు, ఈ సృష్టికి భిన్నమైనది కాదు, నేను కూడా ఆ శక్తిలోనే ఉన్నాను, ఆ శక్తి కూడా నాలో ఉన్నది, నాకు ఆ శక్తికి భిన్నత్వము లేదు అనేది తెలుస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ శక్తి తత్వంలో నాలో ఆ శక్తిని వెతుక్కునే ప్రయత్నం, ఆ శక్తిలో నన్ను వెతుక్కునే ప్రయత్నం చేస్తాను. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది పూర్తయ్యి ఆ శక్తి నేనే అని తెలుస్తుంది, అనుభవం అవుతుంది. దాన్ని మోక్షము అన్నారు. ఆ మోక్షము అనేటువంటి ఆ శక్తిని నేనే అన్న భావన నాలో బలపడి స్థిరపడి అది చిరస్థాయిగా శాశ్వతత్వముగా నిలబడిపోయి ఈ శరీరము నేను కాదు అంటే, నేను కాదంటే పరిమితముగా ఉండి నశించిపోద్ది. ఉన్నంత వరకు నేనే, కానీ శాశ్వతముగా ఉండదు. అది శాశ్వతముగా నేను శక్తి స్వరూపముగా ఉంటాను. అది ఏకత్వము, అది అభిన్నము, దానిలో భిన్నత లేదు, వైరుధ్యము లేదు, విరోధము లేదు, అనేకత్వము లేదు అనేటువంటి ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి భావనాత్మకత నాలో స్థిరపడిపోయినప్పుడు దాన్ని మోక్షము, ఆత్మసాక్షాత్కారము అంటారు. అలా స్థిరపడిపోయిన వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. అలా స్థిరపడే వరకు ప్రాథమిక స్థాయి ఏకస్వరోపాసన అంటే ఏదో ఒక దేవుణ్ణి, ఒక మతాన్ని పట్టుకొని, ఒక దేవుణ్ణి పట్టుకొని, ఒక విధానమును పట్టుకొని, ఆ విధానములో ఆ పద్ధతుల్లో ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దేవుడు లేక దేవత శక్తి స్వరూపులని, ఆ శక్తి యావత్ సృష్టి ఆవరించి ఉన్న దివ్యాత్మ శక్తిని, ఆ దివ్యాత్మ శక్తి స్వరూపమే నేనని, ఇదంతా ఏకముగానే ఉన్నది, భిన్నముగా లేదని తెలుసుకునే వరకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు తమ మానసిక స్థితిని బట్టి, ఇప్పుడు నేను నా దేవుణ్ణి ఎలా పూజించుకుంటున్నానో అందరూ వాళ్ళ దేవుళ్ళని అలాగే పూజించుకుంటున్నారు, ఈ దేవుళ్ళ మధ్య వైరుధ్యములు భిన్నత్వము లేదు అనేటువంటి ఒక సామరస్యపూర్వక ఆలోచన ధోరణిని పెంపొందించుకొని ఒకవేళ అది ఉంటే అప్పుడు మీరు అసలు ఏకోశ్వర ఉపాసన చేసినా ఒకటే, అందరు దేవుళ్ళని చూసినా ఒకటే, నష్టమేం లేదు. ఒకవేళ సామరస్య ధోరణి లేకుండా మిమ్మల్ని పెంచిన పెద్దలో, మీకు దొరికిన గురువులో, మీకు దొరికిన మతాలో మందే రైటు మిగిలిన తప్పు అనేటువంటి మీలో ఒక రకమైన అజ్ఞానపూర్వక, అహంకారపూర్వక, విరోధపూర్వక, శత్రుత్వ భావపూర్వక విషయాలను చిన్నతనం నుంచే పెంచితే ముందు
ముందు మీరు ఏకోస్వరూపాసనలో వెళ్ళిపోయింది, ఘర్షణలకు వెళ్ళబాకండి. మీ దేవుణ్ణి మీరు సంపూర్ణంగా శక్తి స్వరూపుడని గ్రహిస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది మిగిలిన దేవుళ్ళు దేవతలు అందరూ కూడా శక్తి స్వరూపులే, మొత్తం ఉన్నదంతా ఏకశక్తి, ఈ రూపములన్నీ మనం ఏర్పాటు చేసుకున్నామని. అయితే ఇక్కడ మనుషులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అసలు ఎవరు మొదటి నుంచి చివరి వరకు ప్రయాణం చేయరు ఆధ్యాత్మికతలో. చివరిదేంటి, నేనే ఆ శక్తిని తెలుసుకోవడం. చివరి అంశం ఏంటి అంటే, ఆ శక్తిని నేనే అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి భావానుభవాన్ని పొందటం. మహిమలు మాయలు అద్భుతాలు అసలు మొదట్లోనూ ఉండవు, చివరి వరకు ఉండవు, మధ్యలోనూ ఉండవు. కానీ ఈ చదవరు, ఆ ప్రయాణం చెయ్యరు. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళని ఎక్కడ మొదలెడితే అక్కడే ఆ ఏకస్వరోపాసన, ఇంకా అక్కడే ఇదే సర్వస్వం, అంతే, ఈ దేవుడే, ఇక ఈ దేవుడే కరెక్ట్, ఇంకా ప్రపంచంలో దేవుళ్ళందరూ తప్పు, అక్కడే పాతుకుపోతారు, అక్కడే కూర్చుండిపోతారు, అదే సత్యం అంటారు. కాదు, అది ఒక ప్రయాణం. నీకు బాహ్యంలో ఉన్నటువంటి మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక మతంలో, మనుషులే ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మార్గంలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో, ఒక ఆచారంలో, ఒక సాంప్రదాయంలో, ఒక సాధనా పద్ధతిలో ఒక దేవుణ్ణో దేవతనో ఆలంబనగా తీసుకుని సాగుతూ అనంత విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి నాకు భిన్నమైంది కాదు, నేను ఆ శక్తి నేను తెలుసుకునే వరకు సాగే ప్రయాణం ఇది. మీరు మొదటి అడుగులోనే కూర్చుండిపోయి ఆ దేవుణ్ణి పట్టుకొని ఇదే నిజం మిగిలినంత అబద్ధం అంటే ఇంకా వాళ్ళకి అసలు ఎవరు నేర్పగలరు? కాదు, పోయిన మిగిలింది అబద్ధం కాదు, వదిలేండి, ఎవరితో ఘర్షణ పడరు. కానీ నాదే నిజం, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్న వాళ్ళని ఎవరేం చేయగలరు? ఇప్పుడు అలాంటి గురువులు తయారయ్యారు, అలాంటి సంస్థలు తయారైనాయి, అలాంటి పద్ధతులు తయారైనాయి. వాళ్ళు అసలు వాళ్ళ శిష్యులుగా ఏం చెబుతున్నారంటే, మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, మీరు నేను చెప్పినట్టేనండి, మీ డబ్బులు నాకు ఇవ్వండి, మీ డబ్బులు మన సంస్థలకు ఖర్చు పెట్టండి అంటే నేను చెప్పిన పనులకు ఖర్చు పెట్టండి, మీ డబ్బులు మన దేవుడికి ఖర్చు పెట్టండి అంటే నేను చెప్పినట్టుగా. మళ్ళీ ఒకే దేవుళ్ళు 1000 రకాల మంది గురువులు 1000 సంస్థలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నా దగ్గరే ఉండాలి, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కొన్ని మతాల్లో ప్రార్థనాలయాలు ఉన్నాయి. నువ్వు ఈ ప్రార్థనాలయానికి వచ్చావనుకో, దేవుడు ఒకటే, కోటి ప్రార్థనాలయాలు కట్టుకుంటారు ఒకే దేవుడికి. కానీ నువ్వు ఏ ప్రార్థనాలయానికి వెళ్ళావో ఆ ప్రార్థనాలయానికి అంకితమైపోయి ఉండాలి. అదే దేవుడిదైనా ఇంకో ప్రార్థనాలయానికి వెళ్ళకూడదు, ఆ ప్రార్థనాలయంలో ఆయన చెప్పే అనకూడదు, ఈ ప్రార్థనాలయంలో ఈయన చెప్పే అనాలి. ఎందుకని అంటే ఈ ప్రార్థనాలయంలో నువ్వు ఈయనకి డబ్బులు చెల్లించాలి, అక్కడ రూల్స్ పెట్టారు. ముందు నీ డబ్బుతో పని ఉంది, ఇక్కడ నీ సేవలతో పని ఉంది, నీతో పని ఉంది, నిన్ను సంపూర్ణంగా వాడుకోవాలి, నీ డబ్బును వాడుకోవాలి, నీ సేవలు వాడుకోవాలి. ఆ చెరుకు గడని పీల్చి పిప్పి చేసినట్టుగా నిన్ను ఈ ప్రార్థనాలయాలు కానీ, ఈ దేవుళ్ళు కానీ, ఈ గురువులు కానీ, ఈ నడిపేవాళ్ళు కానీ నీ రసమంతా వాళ్ళు పిండుకొని వాళ్ళు బతుకుతారు. కాబట్టి నువ్వు ఇంకో చోటకి వెళ్ళకూడదు. అందుకని అలా ఏర్పాటు చేశారు. అందువలన నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళనే మూర్ఖపు విధానాలు వచ్చినాయి. అదే మూర్ఖము, మూఢము అంటే మూఢత్వపు ఆచారాలు పెంపొందింపు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని, నువ్వు ఇంకో చోటుకి వెళ్తే డబ్బు పోద్ది, నువ్వు ఇంకో చోటుకి వెళ్తే నీ సేవలు పోతాయి, నువ్వు ఇంకో చోటుకి వెళ్తే నీ నమ్మకం అక్కడికి వెళ్ళిపోతే నువ్వు అక్కడ డబ్బులు ఇస్తావు, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, వాళ్ళకి సేవలు చేస్తావు, నాయి తగ్గిపోతాయి. కాబట్టి నాకు సేవలు చేయాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, నా సంస్థ, నా విధానం నాది పెంపొందించుకోవాలి, నేను నాయకుడు అవ్వాలి, నేను నాయకురాలు అవ్వాలి అంటే నువ్వు ఇంకో చోటకి వెళ్ళకూడదు. ఇలా మనుషుల్ని బంధించేటువంటి మతాలు వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే పంజరాలలో పక్షుల్ని పెంచుకున్నట్టుగా, జూలో జంతువుల్ని పెట్టి, జంతు ప్రదర్శనశాలలో టికెట్లు పెట్టి జూలో జంతువుల్ని చూపించినట్టుగా అలా సమూహాలను తయారు చేసుకుంటున్నారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అందులోనే ఉంచుతున్నారు. కావాలంటే మీరు వెళ్ళి సోషల్ మీడియాలో చూసుకోండి. నిస్సంకోచంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా డబ్బులు డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. డబ్బులు ఇవ్వకపోతే మీకు పేపాలు శాపాలు వస్తాయని కూడా చెబుతూ ఉంటారు. మీ సంపాదనలో ఇంత పర్సంటేజ్ ఇచ్చేయాలని చెబుతారు. మీరు డబ్బులు ఇవ్వటం గొప్పతనం అని చెబుతారు. మీరు డబ్బులు ఇవ్వటం వలన దైవానుగ్రహం పొందుతారని చెబుతారు. మీరు సేవలు చేయడం వలన దైవానుగ్రహం పొందుతారని చెబుతారు. దైవానుగ్రహానికి డబ్బులు అవసరమైతే దేవుడికి కూడా డబ్బులు కావాల్సి వస్తే ఇంకా అసలు ఈ మతాలు, మార్గాలు, విధానాలు ఎందుకు? కోటీశ్వరులు అందరూ దైవానుగ్రహం పొందిన వాళ్ళే.
లక్షాధికారులు కోటేశ్వరులందరూ దైవానుగ్రహంతో బతుకుతున్న వాళ్ళని అనుసరిస్తే సరిపోద్ది. గురువులను ఎందుకు? మళ్ళీ గురువులకి డబ్బులు కావాలిగా, ఈ సంస్థలకి డబ్బులు కావాలిగా, ఈ మాతాజీలకి డబ్బులు కావాలిగా. విమర్శించట్లా. ఏకోస్వరోపాసన అనేది కేవలం నీకు అర్థం అవ్వటం కోసం, నిన్ను అనంత ఆత్మశక్తి వైపు నడిపించటం కోసం, నీలో చెడును పోగొట్టి నీలో మంచిని పెంచటం కోసం ముందు ఒక విధానంలో సాగునైనా అనేక విధానాల మీద వెళ్తే నీకు అర్థం అవుదా? అనేక పడవల మీద కాళ్ళేస్తే నీకు ఈత రాదు కదా, పడిపోతే ఇబ్బంది అవుద్ది, నీకు ఈత వచ్చే వరకు ఒక దాంట్లో వెళ్ళు అని చెబితే పర్వాలేదు, తప్పులేదు. కానీ ఈ ఒక్కటే కరెక్ట్ అని అక్కడి నుంచి నిన్ను కదలనివ్వకుండా బంధించేస్తే మొత్తం నీ ప్రయాణం ఆగిపోద్ది, నీ ఎదుగుదల ఆగిపోద్ది, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. నీకు పడవ ఎంతవరకు అవసరం అంటే నువ్వు ఈత నేర్చుకోవటానికి. నీకు ఈత మొత్తం వచ్చేసినాక ఇంకా పడవతో పని లేదు అసలు నీకు. అలాగే ఒక దేవుడో, ఒక విధానమో, ఒక పద్ధతో, ఒక గురువో, ఒక మాతాజీనో, జ్ఞాన గ్రంథమో ఎంతవరకు అవసరం అంటే భగవంతుడు శక్తి స్వరూపుడు అని తెలియటానికి, ఆ శక్తి మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉందని తెలియటానికి, ఆ సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తి నాలోనూ ఉన్నది, నేను ఆ శక్తిలోనూ ఉన్నానని తెలియటానికి, నాలో ఉన్న ఆ శక్తిని నేను గుర్తించడానికి, నాలో ఉన్న శక్తిని నేను గుర్తించినాక ఆట అయిపోయింది ఇంకా. కాబట్టి మీరు పంజరంలో చిలకలా ఉన్నారా, జూలో జంతువులా ఉన్నారా, లేదా వివేకంతో ఏకేశ్వరోపాసన మార్గంలో మిమ్మల్ని మీ గురువులు, మీ మాతాజీలు నడిపించి మీలో ఉన్న చెడును తొలగించి మీలో మంచిని పెంచి మీలోనే ఉన్న సమస్తములోనూ ఉన్న శక్తి వైపు మిమ్మల్ని నడిపిస్తున్నారా? దేవుడు శక్తి స్వరూపుడు అని చెప్పి శక్తి వైపు నడిపిస్తున్నారా? మీలో ఉన్న శక్తి మీకు అర్థమయ్యేలా చేస్తున్నారా? అయితే వాళ్ళందరూ మంచోళ్ళు, బ్రహ్మాండం, మీకు మంచి దారి దొరికింది, మీరు చక్కగా అందులో వెళ్ళిపోవచ్చు. కాదు, మిమ్మల్ని పంజరంలో చిలకల్లా బంధించి విద్వేషాలు పెంచుతున్నారు, ఇతర దేవుళ్ళ మీద ద్వేషాలు పెంచుతున్నారు, ఇతర గురువులను చూడకూడదు, ఇతర దేవుళ్ళని చూడకూడదు, వాటితో మనకు అసలు సంబంధమే లేదు, మన దేవుడు నేను చెప్పినట్టు చేయండి, మీ డబ్బులు నాకేమండి, నేను చెప్పిన పనులన్నీ చేయండి, నేను చెప్పిన సేవలన్నీ చేయండి, మన దేవుడు మీకు మోక్షం ఇచ్చేస్తాడు అంటున్నారా? వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని ముంచేస్తున్నారు. మీ జీవితాలు దేనికి పనికి రాకుండా పోతాయి. మీకు ఈ దేవుడు తెలీదు, ఆ దేవుడు తెలీదు. కాదు, ఒకవేళ నిజమే అనుకుంటే మీరు పూజిస్తున్న మీ దేవుణ్ణే పూర్తిగా చదువుకు చూడండి. ఆ దేవుడు ఏం చెప్పాడు? నేను శక్తి స్వరూపుడిని అని చెప్పాడు. నన్ను మాత్రమే పూజించండి అని అసలు అది ఏ దేవుడు చెప్పలా. ప్రతి దేవుడు నా ద్వారా కూడా అటు మార్గం ఉంది, ద్వారం ఉంది, వెళ్ళొచ్చు, అది శక్తి స్వరూపం, నేను శక్తి స్వరూపుడిని అని చెప్పాడు. అది అనంత ఆత్మశక్తి, శక్తిగా భేదములు లేవు అని చెప్పాడు. ఏ దేవుడైనా దేవుళ్ళందరూ ఒకటని చెప్పాడు, చూసుకొని కావాలంటే. దాన్ని విడమర్చి చెప్పేటువంటి గురువులను, మహాత్ములను, మాతాజీలను మీరు అనుకుంటున్న వాళ్ళల్లో కొంతమంది మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా, పంజరంలోంచి ఎగిరిపోకుండా, ఆ జూలోంచి బయటకు వెళ్ళిపోకుండా ఉంటాను. అటువంటి మోసగాళ్ళని, మోసగత్తెల్ని నమ్మకండి. మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు. మోక్షం అనేది నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకను నేను తెలుసుకోవటం, నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ఇంకోళ్ళు ఇచ్చేది కాదు. అందుకనే చదువు, నేను చదువుకుంటే నా గురించి నాకు తెలుస్తుంది, నా సంపూర్ణత నాకు తెలుస్తుంది. కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా ఏకేశ్వరోపాసన మంచిదే అర్థమయ్యే వరకు. కానీ అది కరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్తున్నారా, మోసం చేస్తున్నారా మీరే చూసుకోండి. మోసగాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మోసగాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎక్కువ కాలం సాగవు మోసగాళ్ళ మతాలు, ఎక్కడో చోట పడిపోతాయి. కాబట్టి ఆలోచించుకుని జాగ్రత్తగా సాగండి. అర్థం కాకపోతే మళ్ళీ ఏదైనా మీకు అర్థం కాని విషయం ఏంటో స్పష్టంగా ప్రశ్న రూపంలో అడగండి, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు అసలు ఇవి వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, మీ గురువులతో, మీ మతాలతో, మీ దేవుళ్ళతో, మీ విధానాలతో, మీ పద్ధతులతో, మీ నమ్మకాలతో చక్కగా సాగిపోండి. వాటిని ఎవరు అసలు కాదని చెప్పటం లేదు, వాటి జోలికి ఎవరు రావట్లేదు. ఇక్కడ నేను చెప్పేది కేవలం కొంతమంది నేను చెబుతున్న విషయాలను వింటున్నారు, మాకు అర్థమవుతుంది, మాలో గుణమార్పు చేసుకుంటున్నాం, మాలో చెడిపోతుంది, మేము కొద్ది కొద్దిగా మమ్మల్ని మంచిగా మార్చుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం, అందువలన చెప్పండి మేము వింటున్నాం అని అడుగుతున్నారు. వాళ్ళకి మాత్రమే ఇవి. అది కూడా నేను వాళ్ళ కోసం చెప్పటల్లా, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, నన్ను నేను సంస్కరించుకోవటానికి, నన్ను నేను మంచి మార్గంలో పెట్టుకోవటానికి నేను రోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి, చదువుకుంటున్నటువంటి, మననం చేసుకుంటున్నటువంటి
నా విషయాలను, నా ఆధ్యాత్మిక విషయాలను, నా సాధనా విషయాలను, నా భావ పరంపరని వాళ్ళకు కూడా వినిపిస్తున్నాను. ఇది నాకు సత్కాలక్షేపం, సజ్జన సాంగత్యం. ఇది నాకు కాసేపు సాధనగా ఉంటుంది. ఈ అరగంట ఒక సాధనగా నా మనసుకు ఉపయోగపడుతుంది. ఈ భావ పరంపరలో ఉంటాను. అందువల్ల ప్రశ్నలు అడిగిన వాళ్ళకి నాకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను సామాన్యుణ్ణి, ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నచ్చని వాళ్ళు వీడు సామాన్యులేని నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.